నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు అయితే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా, జనాల పక్షాన మాట్లాడే ఒక నేతగా అయితే అసెంబ్లీకి రావాల్సిన వ్యక్తి ఎందుకు రావట్లేదని చెప్పేసి తను ప్రశ్నిస్తున్నారు. సో అసలు ఏంటి, ఎందుకు ఇలాంటి ప్రశ్నలు తను సంధిస్తున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావట్లేదని చెప్పేసి అయితే తను ప్రశ్నించడం జరిగింది. అంటే ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యక్తిగా అసెంబ్లీకి వెళ్ళాలి, తను వెళ్ళట్లేదు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సో ఒకటి, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఆయన్ని కేవలం ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్తగా మాత్రమే చూడటానికి లేదు. సమాజంలో ప్రజల్లో చైతన్యం కలిగించేలాగా ఆయన ప్రవచనాలు, ఆయన స్పీచ్లు ఉంటూ ఉంటాయి. ఆయన ఏదైనా చెప్పారు అని అంటే ఖచ్చితంగా దాంట్లో ఆలోచింప తగినటువంటి అంశం ఖచ్చితంగా ఉంటుంది అనేది మనం భావించవచ్చు. ఈవెన్ 2024 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు కూడా నరేంద్ర మోడీ పనితీరుని, నరేంద్ర మోడీ చేసినటువంటి నిర్ణయాల్ని కొన్నిటిని ఆయన ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ లాంటి నిస్వార్థపరుడు దేశ ప్రధానమంత్రిగా ఉండాలి అని చెప్పి ప్రజలకి ప్రతి ప్రవచన వేదిక మీద ఏదో ఒక సందర్భంలో చెప్తూ వచ్చారు ఆయన. అంటే ఈ దేశ హితం, ఈ రాష్ట్ర హితం, ఈ సమాజ హితం కోసం ఆయన తన ప్రవచనాల్లో ఏదో ఒక రూపంలో సందేశం ప్రజలకు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వీటన్నిటి మీద కూడా ఆయన ప్రవచన రూపంలో ప్రవచనాలు చెప్పేటప్పుడు ఏదో ఒక రూపంలో ఆయన కొన్ని వాగ్బాణాలను సంధిస్తూ ఉంటారు. అది ఆయన శైలి, ఆయన శైలి అది. వాస్తవంగా మూఢనమ్మకాలను పెంచడం ఆయన ప్రవచనాలను కనుక మనం చూస్తే చాలామంది మూఢనమ్మకాలను పిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ఆధ్యాత్మికవేత్తలు సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే రకరకాల పేర్లతో వచ్చి చాలామంది మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నటువంటి రోజులు ఇవి. ఇలాంటి రోజుల్లో గరికపాటి నరసింహారావు అనే ప్రవచనకర్త ఆయన దశ ఆయన ఇచ్చేశారు, సహస్రావసానం చేశారు ఆయన. అంటే అది చేసేటటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది ఆయనకి. సో ఇలా అనేక రివార్డులు, పెద్ద పద్మశ్రీ కానీ పద్మభూషణ్ ఏమైనా పెద్ద ఆయనకి రివార్డుల కింద ఆయన చూడటం చాలా సందర్భాలు ఆయన చెప్తూ ఉంటారు. అంతకంటే కూడా ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రజల్లో చైతన్యమే ఆయనకి కావాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చైతన్యం పరిచేటువంటి కార్యక్రమం ఆయన ఇప్పుడు మళ్ళా అంటే ఏదో ఒక సందర్భంలో చెప్తున్నారు. సో ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఎన్టీ రామారావు కల్చరల్ అసోసియేషన్ అని గుంటూరులో ఒకటి ఉంది. వాళ్ళు ఈ కల్చరల్ అసోసియేషన్ తరఫు నుంచి అలా ఎన్టీ రామారావు గురించి ఒక ప్రోగ్రాం పెట్టి ఇన్వైట్ చేశారు. ఆ సందర్భంగా ఆయన ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ ఆయన రాజకీయాల్లో చేసినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ, లేదా సినిమాల్లో ఆయన నటించినటువంటి పాత్రల గురించి కూడా ఆయన ప్రస్తావించి అక్కడ ఉండేటువంటి ప్రజలకు చెప్తూ సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. జగన్ పేరు తీసుకురాకపోయినప్పటికీ కూడా, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ఓడిపోయినప్పటికీ కూడా, 89లో ఓడిపోయినప్పటికీ కూడా ఎన్టీ రామారావు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడారు. కాబట్టి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా అసెంబ్లీకి రావాలి, అదే నిజమైనటువంటి నాయకుని లక్షణము అనేటువంటి అంశాన్ని ఆయన ఆ సందర్భంగా ఆ వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది. అంటే పరోక్షంగా గుంటూరులో జరిగినటువంటి ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డికి చురకలు వేశాడు అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. సో ఆయన ఏం మాట్లాడారు అనేది మన వాయిస్ కూడా వినొచ్చు. ఆయన తనదైనటువంటి శైలిలో చెప్పాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన. ఖచ్చితంగా స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట. ఆయన వచ్చాడు, పక్కన స్పీకర్ కూడా మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదు. కక్షలు తీసుకునే మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా. దాన్ని చాలా చాలా ఎన్ని కార్టూన్ రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి.
ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేసి నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు. సో అది అంటే ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరిని ఆయన తప్పుపడుతూ మాట్లాడారు. ఆయన ఏమన్నారు, ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి 89లో ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వచ్చారు, తన కర్తవ్యాన్ని తను నిర్వహించాడు ఎన్టీ రామారావు అని చెప్పారంటే ఎవరిని క్వశ్చన్ చేస్తున్నట్టు? జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆయన కంటిన్యూషన్ ఏమన్నారు, ఆయన ఏ రోజు మీడియా జోలికి పోలేదు, మీడియా మీద దాడులు చేయలేదు, జర్నలిస్టుల మీద దాడులు చేయలేదు, జర్నలిస్టులను భయపించలేదు, జర్నలిస్టులకు వార్నింగ్లు ఇవ్వలేదు. ఆయన మీద వచ్చినన్ని విమర్శలు కానీ వచ్చినన్ని ఆరోపణలు కానీ ప్రతిపక్షం నుంచి బహుశా వ్యంగ్యాస్త్రాలు కానీ ఏ నాయకుడి మీద వచ్చిండవు. ఆ రోజు సినిమాలు తీశారు, ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి సినిమాలు తీశారు. కానీ ఈ రోజు కూడా ఆయన ఆ సినిమా ఎందుకు తీశారని కానీ ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదని టాలీవుడ్లో ఎవరినైనా చెప్తారు. ఎన్టీ రామారావు కన్ను తెరిస్తే అసలు ఆ సినిమాలు ఆగిపోతాయి వాస్తవంగా అయితే. కానీ ఆ రోజు ఆయన మీద వ్యతిరేకంగా ఆయన గెటప్లో పైగా పెట్టి సినిమాలు తీసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మండలాధీశుడు అని ఒక సినిమా తీసి ఎన్టీ రామారావుని ఏకిపారేసినటువంటి సినిమా, డైరెక్ట్గా ఏకిపారేశారు. అలా అనేక సినిమాలు తీశారు. అలాగే పత్రికల్లో ఆయన మీద ఇన్ని వార్తలు యాంటీగా రాశారు, ఆయన వ్యక్తిత్వం మీద రాశారు, ఆయన వ్యక్తిగతం మీద రాశారు. ఆయన ఏదో ఉదయాన్నే శవం మీద ఏదో పూజలు చేస్తారని, శవ పూజలు చేస్తారని, ఇలా రకరకాలు ఎన్నో రాశారు. కానీ ఏ రోజు ఏ జర్నలిస్ట్ మీద దాడులు చేయించడం కానీ, ఏ పత్రిక మీద దాడులు చేయించడం కానీ ఎప్పుడు కూడా కనీసం ఆయన లీగల్ నోటీసులు కూడా పంపిలా. ఏ సందర్భంలో లీగల్గా కూడా ఆయన నోటీసు కూడా పంపించి దాఖలాలు లేవు. అంటే మీడియాకి అంత స్వేచ్ఛ ఇచ్చాడు ఆయన. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుని అస్సలు పడుచుకున్నాడు. తన పని ఏదో తను చేసుకుని, తన కర్తవ్యం ఏదో తను చేసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే గరికపాటి నరసింహారావు ఎందుకు ప్రస్తావించాడంటే జగన్మోహన్ రెడ్డికి తగిలేలా మాట్లాడాడు ఆయన. అది కూడా గుంటూరు వేదికగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరైనా ఆయన మీద పోస్ట్ పెట్టినా లేదా ఆ పోస్ట్ని రీట్వీట్ చేసినా కానీ ఆయన చేసిన పని ఏంది? 70 సంవత్సరాల రంగనాయకమ్మని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. అనేక మంది ఇళ్ల మీదకి ఈ సోషల్ మీడియాలో పరిపాలన గురించి ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద పోలీసులను పంపించి భయపించాడు. అనేక మంది ఇళ్లపైకి అర్ధరాత్రి పూట పంపించారు. స్వయంగా నా ఇంటి మీదకి పోలీసులను పంపించాడు జగన్మోహన్ రెడ్డి. నేను 26 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్నాను, ఏంటి పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజా పరిపాలన ఎలా ఉండాలి, విధానాలు ఎలా ఉండాలి అనే దాని మీద ఖచ్చితంగా రివ్యూ చేసే లేదంటే అనాలిసిస్ చేసేటువంటి రైట్ జర్నలిస్టులకు ఉంటుంది కదా. జర్నలిస్టుకే కాదు, ప్రతి పౌరుడికి ఉంటుంది. ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాన్ని చెప్తూ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కాదు, ఇది పద్ధతి కాదని చెప్పినందుకు నా ఇంటి పైన కూడా పోలీసులు పంపించాడు కదా. అలా కొన్ని వందల మంది ఇళ్ల మీదకి పోలీసులు పంపించారు. పౌరుల ఇళ్ల మీదకి పంపించారు, పార్టీల నాయకుల ఇళ్ల మీదకి పంపించారు, విపక్షాల నాయకుల ఇళ్ల మీదకి, అలాగే జర్నలిస్టుల ఇళ్ల మీదకి పంపించాడు. అనేక రకాలుగా భయపించేటువంటి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే గరికపాటి నరసింహారావు అది ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా లేదా విపక్ష నాయకుడిగా లేదా ఒక ఎమ్మెల్యేగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నీ కర్తవ్యం నువ్వు నిర్వహించాలి అసెంబ్లీకి వచ్చి. కానీ అసెంబ్లీకి రాకుండా బెంగళూరు వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. బెంగళూరుకి వెళ్ళిపోయి నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను వస్తాను అని అంటాడు. కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఎందుకు ఇస్తుంది అసలు? హైకోర్టు ప్రతిపక్ష హోదా ఏమని చెప్తుందా? ఒకవేళ అదే ఏమని చెప్తే రేపు ఇంకో పిటిషన్ వేస్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి కూడా ఏమని చెప్తుంది. సహజంగా అది నెక్స్ట్ అదే కదా. ఇప్పుడు ఒకవేళ ఇది ఏమని చెప్పి ఆర్డర్ ఇస్తే కోర్టు, నాకు ముఖ్యమంత్రి పదవి కూడా ఏమని చెప్పి ఇంకొకళ్ళు వేస్తారు, లేదంటే ఈయనే వేస్తాడు కోర్టులోకి. కాబట్టి కోర్టు జోక్యం చేసుకో. ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ప్రకారమే ఉంటుంది లెజిస్లేషన్ అనేది, అంతే తప్ప కోర్టులు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం లెజిస్లేషన్ ఉండదు. సో ఈ మినిమం పరిజ్ఞానం ఆయనకు లేక పిటిషన్ వేశాడా అని అంటే అది కూడా అపాసిబుల్ అవుతున్నాడు. సో కాబట్టి ఒక కర్తవ్యం అనేది నిర్వహించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి నిర్వహించట్లేదని చెప్పి గరికపాటి లాంటి వాళ్ళు ప్రవచనాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి
అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తున్నాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. గరికపాటి ఒక రకంగా టార్గెట్ చేశారు, మొదలు పెట్టారు. ఇప్పుడు ఇంకా అది రాబోయేటువంటి రోజుల్లో ఏ స్థాయిలో వెళ్తుందో గరికపాటి విషయం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఊహించుకోగలరు. ఎందుకంటే ఆయన ప్రవచనాలకు వెళ్తుంటారు, ఎటువైపు నుంచి ఆయన బాణాలను విసురుతారో ఎవరికి అర్థం కాదు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలి, ఆయన తన కర్తవ్యం తను నిర్వహించాలి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. బహుశా అది జగన్మోహన్ రెడ్డికి అసలు పట్టదేమో, ఎవరు ఆ గరికపాటి అంటారేమో, బహుశా అన్న ఆశ్చర్యపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.